ఎన్నో విడతలు విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చున్నారు. ఈరోజు అనుకోకుండా నిన్న మా మీటింగ్ జరగటం, పిటిషన్స్ కమిటీ, అందులో విష్ణుకుమార్ రాజు గారు సభ్యులు. ఆ సందర్భంగా ఈ చెక్స్ వచ్చినాయి. రేపు మనం కలిసి ఇక్కడ మా ఆఫీస్లో ఈ చెక్స్ పంపిణీ చేద్దాం. ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ నుంచి అన్న వెంటనే తప్పకుండా రెగ్యులర్గా మా నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఇంచుమించుగా 2 సార్లు ప్రతి 15-20 రోజులకి ఒకసారి ఇదే కార్యక్రమం చేపడుతున్నాం. చాలా మంచి కార్యక్రమం, చాలా ఫాస్ట్గా కూడా ప్రాసెస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఈ సహాయ నిధి. సో తప్పకుండా మీతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి ఆయన అడిగిన వెంటనే చాలా సంతోషంగా ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్స్, ఈయన నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కూటమి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఇక్కడ కలవటం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం గురించి ఇదే ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మనం చూస్తున్నాం. ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఈ సేవలు పొందుతున్నారు. కొంచెం పేమెంట్ ఆర్థిక గతంలో అప్పులు మరీ ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం ఒక 250 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ నిమిత్తం రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో వచ్చే వారంలో ఇంకొక 250 కోట్లు రిలీజ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యమే మెయిన్ పరమావధిగా ఈ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో రోగుల సేవల్లో ముందుంది. అక్కడ ముఖ్యమంత్రి గారి చొరవ, అలాగే భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ గారి చొరవ, ఏ అవసరమైనా సరే కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చే సహకారం, రాష్ట్ర హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి రేపు కొత్త హాస్పిటల్స్ కానీ రకరకాల వైద్య సేవలు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ 25 లక్షల రూపాయల వరకు కూడా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి, అంటే రేషన్ కార్డుకి సంబంధం లేకుండా కూడా హెల్త్ కార్డుని ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకి వెళ్ళబోతోంది. నిజంగా అందరికీ, ప్రజలందరికీ కూడా వైద్యం అందించే దిశగా ముందుకెళ్తున్నారు. అలాగే అదే స్థాయిలో ఎలా అయితే 25 లక్షల రూపాయల వరకు వైద్యాన్ని అందిస్తున్నారో అదే స్థాయిలో విద్యను కూడా అందించడానికి పాఠశాలల ఇంప్రూవ్మెంటు, దీనికి కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఈ విద్య, వైద్యం ఏదైతే అత్యంత ప్రతి ఒక్కరికి అవసరమో దానికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇవ్వటం, ఆ దిశగా ముందుకెళ్ళటం ఎంతో ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎంతో సంతోషం కలిగించే అంశం అని చెప్పి ఈ సందర్భంగా ఈ చెక్ రిలీజ్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ రిలీజ్ సందర్భంగా రాబోయే రోజుల్లో ఏ 2 విద్యా, వైద్యం ఎలాగా జెట్ స్పీడ్లో ముందుకు వెళ్ళబోతున్నాయో అనేది చర్చించుకోవాల్సిన సమయం, సందర్భం కాబట్టి వాటి గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. విష్ణుకుమార్ రాజు గారు నాకెంతో ఆప్తులు. సుమారు 4.5 దశాబ్దాల క్రితం మేము ఒకే క్లాస్లో బీ ఫార్మసీలో జాయిన్ అయ్యాం. తర్వాత ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయారు ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పటి నుంచి కూడా మేము మంచి స్నేహితులం. ఇప్పుడు ఒకే శాసనసభలో, అప్పుడు ఒకే క్లాసులో ఉన్నవాళ్ళం, ఇప్పుడు ఒకే శాసనసభలో ఒక జాతీయ పార్టీ
ప్రతినిధి